మన భారతదేశపు సార్వభౌమాధికారము, సమగ్రత, స్వేచ్ఛ, స్వాతంత్రము ఎక్కడుంటాయి? ఇవన్నీ కలిపి మన జాతీయ పతాకంలో ఉంటాయి. ప్రతి దేవాలయానికి ధ్వజం ఉంటుంది. ధ్వజం ఎందుకుంటుంది? ఇక్కడ పరమాత్మ ఉన్నారు అని గుర్తు చెప్పడానికి. ఉత్సవం జరిగిందనుకోండి, ముందు ఏం చేస్తాం? ధ్వజారోహణం చేస్తాం. ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి, ఏం చేస్తాం? ధ్వజాన్ని అవరోహణం చేస్తాం, కిందకి దింపేస్తాం. అందుకని పతాకం అనేటటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి శుభాశుభములకు, సుఖదుఖములకు, ప్రతిష్టకు, సార్వభౌమాధికారమునకు, స్వేచ్ఛకు, సమగ్రతకు, అన్నిటికీ కూడా అది నిశ్చయ భావంతో సూచిస్తుంది. తనకి నలుగురు కుమారులున్నా నలుగురు తనకి కనుచూపు లాంటి వారైనా రాముడంటే మాత్రం పతాకాన్ని చూసినట్టు చూసేవట. ఎందుకని? సర్వే వేదవిదాశూరాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే లోకహితే రతాః అంటారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిదాశూరాః, నలుగురు కుమారులు కూడా అన్ని వేదములను నేర్చుకున్నారు, అన్ని విద్యలను నేర్చుకున్నారు, ధనుర్విద్య నేర్చుకున్నారు. ఏ విద్య నేర్పినా గురువులు ఒక మాట అనేవారు, ఏం పిల్లలయ్యా దశరథాని పిల్లలు, ఏం అదృష్టవంతుడివి అయ్యా, వేదములను నేర్చుకున్నారు, ధనుర్వేదం నేర్చుకున్నారు, శుశ్రూష చేస్తారు, గురువుల దగ్గర పరమ వినయంగా ఉంటారు. కొడుకులంటే నీ కొడుకులయ్యా దశరథానివి, అంత అదృష్టవంతుడు అయ్యా అనేవారు. ఇంత గొప్పవాళ్ళైనా వాళ్ళ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలిసాటండి. సర్వే వేద విదాశూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సమన్వితా గుణైః. ఇంత జ్ఞానమున్నా, ఇన్ని గుణాలున్నా వాళ్ళు ఎప్పుడూ కోరుకున్నదేమిటి? సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. అందుచేతనే అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా అండి ప్రపంచంలో? జ్ఞానం ఉన్నవాడు. అందుకే చంద్రశేఖర పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు, బ్రాహ్మణుడు సమాజంలో నడువవలసిన రీతిలో నడవకపోతే సమాజం భ్రష్టమైపోతుందనేవారు. ఎందుకని? ఆదర్శంగా పెట్టుకుంటుంది బ్రాహ్మణుడి సమాజం. అందుచేత జ్ఞానం ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో, జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. తనకి అపారమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఈ లోకాన్ని రక్షించడానికి కావలసిన దాన్ని సృష్టించాడనుకోండి, వాడు చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే జ్ఞానంతో ఈ లోకాన్నంతటినీ కూడా నాశనం చెయ్యగలిగిన దాన్ని సృష్టించాడనుకోండి, ఆ ప్రమాదం ఎప్పుడెప్పుడు జరిగినా దానికి బాధ్యత వాడే వహించవలసి ఉంటుంది.